ఇజ్రాయెల్ అమెరికా ఎంత దాడి చేసినా సరే ఇరాన్ అయితే వెనకడుగేసే ప్రసక్తే లేదు. మరణమో విజయమో ఏదో ఒకటి తేలాల్సిందే. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాకైతే లొంగే ప్రసక్తే లేదని ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాల్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు అన్యాయం, అధర్మం, అణచివేత అటున్నాయి, అంటే ఇజ్రాయెల్ అమెరికా. ఇటువైపు ధర్మం, న్యాయం, సమాన గౌరవం ఇటువైపు ఉంది అని ఇరాన్ అయితే పోల్చుకున్నాడు. ఏం జరిగినా సరే మేము యుద్ధం చేయడానికే సిద్ధం. 1 నెల 6 నెలల, అది ఎన్ని నెలలు జరిగినా సరే యుద్ధం చేస్తాము అని ఫతాల్ అయితే భారత రాయబారి కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. మంచిదే, యుద్ధం చేయడం మంచిదే, వీరమరణం మంచిదే, కానీ అది ఆలోచన బట్టి చేయాలి, సందర్భం బట్టి చేయాలి, మీ యొక్క పరిస్థితిని బట్టి చేయాలి. ప్రజలు లేనటువంటి రాజ్యం ఎవరి కోసం? అక్కడ అత్యధిక ప్రజలు అధికార మార్పిడిని కోరుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే జవాబు చెప్పాలి, జవాబుదారీతనంగా ఉండాలి. ప్రపంచ దేశాలు ఎప్పుడైనా సరే యుద్ధం చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ యుద్ధం అనేది మీ ఇదే, కానీ ప్రజల కోసమే కదా మీరు యుద్ధం చేస్తున్నారు. మరి ఆ ప్రజలే యుద్ధాన్ని కోరుకోవడం లేదు, పైగా మీ యొక్క అధికార మార్పుని కూడా కోరుకుంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు యుద్ధంలో మీరు ఏదైనా చేయండి, యుద్ధం గురించి నేను మాట్లాడడం లేదు. ఈ యుద్ధాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి? 40,000 మందిని ఊచకోత కోశారు కదా. మరి అది ఎక్కడ, ఎవరిని అడగాలి? ప్రజల పరిస్థితి ఏంటి? భయంతో చస్తుంటారా ప్రజలు రోజు మీ పరిపాలనలో? మహిళల్ని అంత విధంగా, అంత దారుణంగా హింసిస్తారా? ఆఫ్ఘనిస్తాను, మీరు, సిరియా, ఇలా ఇన్ని రోజులు హింసిస్తూ ఉంటారు మహిళల్ని.